నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ కిచెన్. నేను ఇప్పుడు పచ్చడి చేయబోతున్నానండి. అది చిలకడ దుంప పచ్చడి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తున్నాను చూడండి. చింతపండు నీళ్ళల్లో వేసుకొని నానబెట్టానండి, కొంచెం తొందరగా మెదుగుతుందని. చిలకడ దుంపలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరకాయలు అండ్ పచ్చిపప్పు, మినపగుళ్ళు, దాంట్లోకి మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు మనకు సరిపడినంత తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పెంచుకోవాలండి. ఫస్ట్ పచ్చిపప్పు మినపగుళ్ళు వేసేయాలి. అవి కొంచెం వేగగానే దాంతోపాటు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అవి కూడా వేసేయాలి. పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా వేసాయి కదా, కొంచకుండా అవి ఒక్కోసారి చెట్టు పట్టమంట ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి కొంచెం. చిలకడ దుంపలు ఫ్రెష్గా ఉంటే తొక్క కూడా తీయాల్సిన పని లేదండి. అయితే ఇవి 2-3 రోజులైనా కాబట్టి నేను కొంచెం తొక్క తీసాను కొంచెం. దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి లాస్ట్లో వేసుకోవాలండి. ఆల్రెడీ నేను చెప్పాను, ఇవి త్వరగా వేగిపోతాయి కనుక. మొత్తం వేగినాయి అనుకున్న తర్వాత ఇవి వేయటమే. చిలకడ దుంపలని ఏం వేయించవసరం లేదు, అవి డైరెక్ట్గా అట్లాగే వేసేసేయచ్చు. ఇవి వేగిన తర్వాత చల్లారితే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవటమే. దాంట్లోకి ఇంగువ, వేగినాయి తర్వాత మిక్సీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే వేయించుకున్నవి పచ్చిమిరకాయలు అవి చల్లారినాయి, మిక్సీ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇవి తీసి జార్లో వేస్తున్నాను. చింతపండు,
ఒక చిన్న ఉల్లిపాయ, జీలకర్ర దుంప ముక్కలు, ఒక స్పూను ఉప్పు, దీన్ని గ్రైండ్ చేసుకోవడమే. చూడండి, పచ్చడి గ్రైండ్ చేశానండి. ఇప్పుడు దీన్ని తెరమా తీసుకోవటమే. పొయ్యి మీద బాండి పెట్టాను. దాంట్లో కొంచెం నూనె పోసి 2 ఎండుమిరపకాయలు వేయాలి. అలాగే దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, పచ్చిపప్పు, కరివేపాకు, ఇలా వేయాలి. దాంతోపాటు ఇంగువ, చెప్పే కదా ఫ్రెండ్స్, ఇది కొంచెం మనం మిక్స్ చేసినప్పుడు కాస్త కొంచెం చన్నీళ్ళు పోస్తాం కదా, వండటానికి ఒకరోజే ఉంటుంది. అట్లా కాకుండా ఇలా తిరగమాత వేసి కొంతసేపు స్టవ్ మీద మగ్గనిస్తే కనుక 2-3 డేస్ అయితే పాడైపోకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన పని లేదు. ఏ పచ్చడైనా ఇట్లాగే వేసుకుంటే కొంచెంసేపు మగ్గనిస్తే ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. అది కొంచెం వేగించేది ఏదో ఫుల్గా కొంచెం అంతా మగ్గనివ్వాలి. కొంచెం సగం వేడిగా ఉండి సగం చల్లగా ఉంటే అది కూడా వెంటనే పాడైపోతుంది. చిలకడ దుంప పచ్చడి రెడీ. దీంట్లో కొత్తిమీర ఎక్కువ వేయటం వలన ఈ కలర్ వచ్చింది. కొత్తిమీర పచ్చడి చిలకడ దుంప పచ్చడి రెడీ. ఇదేనండి చిలకడ దుంప పచ్చడి రెడీ. ఇదేనండి చిలకడ దుంప పచ్చడి ఎలా ఉందో చూడండి. ఇది వేడివేడిగా ఉంది కనుక దీని మీద వెంటనే మూత పెట్టద్దు, కొంచెం చల్లారిపోయిన తర్వాత పెట్టుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.